ఈరోజు పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో మాల మహానాడు విస్తృత స్థాయి సమావేశం నియోజకవర్గ అధ్యక్షుడు ఎడ్ల సురేష్ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ పాల్గొనగా స్థానిక పట్టణంలోని అంబేద్కర్ భవనంలో జరిగిన సమావేశంలో ముందుగా అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ అంశం కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో వచ్చిన తీర్పుగా భావిస్తూ రానున్న రోజుల్లో బీజేపీకి వ్యతిరేకంగా మాలలు పనిచేయాలని ఏపీలో వర్గీకరణ జిల్లాల వారీగా చేస్తామన్న చంద్రబాబు ఆలోచన విరమించుకొని ప్రభుత్వం వారి లేఖల ద్వారా కేంద్రానికి వర్గీకరణ క్రిమిలేయర్పై పునఃపరిశీలించే విధంగా ఆయా రాజకీయ పార్టీల మద్దతు తెలపాలని, పెరిగిన జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని, ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని, రానున్న రోజుల్లో రాజధాని ప్రాంతంలో మాలల మహాగర్జన సభ ద్వారా సత్తా చూపిస్తామని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు గోదా జాన్పాల్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు. జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు పల్నాడు జిల్లా అన్ని నియోజకవర్గాల విస్తృత పర్యటనలో భాగంగా చిలకలూరుపేట నియోజకవర్గ విస్తృత స్థాయి కమిటీకి ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ అధ్యక్షులు ఎడ్ల సురేష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య కారణం ఏదైతే ఈ దేశంలో వేలాది లక్షలాది ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆగస్టు 1 సుప్రీంకోర్టు తీర్పుని నిరసిస్తూ భారత రాజ్యాంగానికి తూట్లు పడిచేలాగా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో వచ్చినటువంటి ఏదైతే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణ అలాగే క్రిమిలేయర్ని వ్యతిరేకించినటువంటి విషయంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు నాయకత్వంలో అన్ని జిల్లాల పర్యటన జరుగుతూ ఉంది. రాష్ట్ర రాజధాని అమరావతిలో రానున్న రోజుల్లో రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణకు మద్దతు తెలుపుతాం. ఏదైతే తెలంగాణ రేవంత్ రెడ్డి వర్గీకరణకు మద్దతు తెలుపుతున్న ప్రభుత్వ ఉద్యోగాల్లో రేపు ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణకి మేము అమలు చేస్తా ఉన్నటువంటి అతని అహంకారానికి వ్యతిరేకంగా తెలంగాణలో అలాగే ఆంధ్రాలో జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ప్రతి జిల్లాలో ఈరోజు జిల్లా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో కూడా పల్నాడు జిల్లాలో మాలల సమాయత్తం చేస్తూ రానున్న రోజుల్లో ఉండబడినటువంటి ఈ నియోజకవర్గ ప్రతి మండల గ్రామ ప్రాంతాల్లో మాలల్ని సన్నద్ధం చేస్తూ ఏదైతే బహిరంగ సభకు పిలుపునిస్తామో ఆ బహిరంగ సభకు లక్షలాది మందిగా ఎవరు వ్యతిరేకిస్తూ ఉన్నారు, రానున్న స్థానికంలో ఏ రాజకీయ పార్టీ వర్గీకరణకు మద్దతు తెలుపుతుందో ఆ పార్టీలను అర్థం చేయడానికి మాలలు పంతంతో ముందుకెళ్తారనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో వర్గీకరణకి మద్దతు తెలిపి ఏ రాజకీయ పార్టీకైనా రానున్న స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని ఈరోజు మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ మాలలంతా ఏకతాటి మీదకి రావాలని పిలుపునిస్తా ఉన్నాం. సుదీర్ఘమైన శాపం అని చెప్పేసి మాట అనుకోవచ్చు. ఎందుకంటే మన బిడ్డ తరాలకు తగలబోతున్న ఈ శాపం ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ మరి ఈ యొక్క నిర్ణయాన్ని